ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, నేడు క్రైస్తవ లోకమునకు లేక క్రైస్తవులు అని పిలువబడుచున్న వారి యొక్క జీవితములో లోపిస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశమును గురించి నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమిటి అంటే, దేవునితో సహవాసము ఈరోజు క్రైస్తవుడు కలిగి ఉండకపోవడం. దేవునితో సహవాసం, క్రైస్తవునిగా జీవిస్తూ, క్రైస్తవునిగా బ్రతుకుచ్చు, క్రైస్తవునిగా నీ యొక్క పరిస్థితులన్నిటినీ తెలియపరుస్తూ దేవునితో సహవాసమును కలిగి ఉండకపోవడం చాలా విచారకరం. దయతో గమనించండి. ఈ మాట నేను అంటున్నప్పుడు చాలామందికి ఆశ్చర్యమయ్యవచ్చు. ఏమిటి, ఈ పాస్టర్ గారు ఇలా అంటున్నాడు అని. అవునండి, ఈరోజు ప్రతి క్రైస్తవుడు తనకున్నటువంటి ఈ బిజీ షెడ్యూల్లో, ఈ యొక్క పరిస్థితుల్లో అతడు దేవునితో సహవాసము చెయ్యలేక, దేవునితో ఒక చక్కని సమయమును గడపలేక తన యొక్క జీవితమును అనేక రీతులుగా నష్టపరుచుకుంటూ ఉన్నాడు. గమనించండి, ఈ లోకమునందు మానవుడు దేవునితో ఎంత సమయమును గడుపుతాడో, ఎంత సమయమును హెచ్చిస్తాడో, దేవుడు కూడా తనతో అంత చక్కని సమయమును, అలాగే అతని పట్ల ఒక ఆలోచనను కలిగి ఉంటాడు అని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాం. ద ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం. ఈరోజు మనము ఈ యొక్క అంశం మీద కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే, యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది: ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో అనగా దేవునితో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. ఈరోజు చాలామంది సమాధానము అనేటువంటిది లేక సమస్యలతో సతమతమైపోతున్నటువంటి నేటి దుర్దినములలో దేవునితో సహవాసము మనకు ఎంతో మేలు. చాలామంది అనుకుంటున్నారు, నేను చర్చికి వెళుతున్నాను, నేను గుడికి వెళుతున్నాను, నేను ప్రార్థనకు అనుకుంటున్నారు. కానీ మీరు ఎక్కడ సహవాసాన్ని కోల్పోతున్నారో తెలుసా? మీ జీవితంలో సమాధానము లేనటువంటి స్థితిని మీరు కలిగి ఉన్నప్పుడు, మేలు అనేటువంటిది మీరు అనుభవించినప్పుడు మీకు అర్థమైంది, మేమేమి కోల్పోతున్నాం, మేము ఏమి పోగొట్టుకుంటున్నాం అనేటువంటిది మీరు తెలుసుకోగలుగుతారు. కనుక దేవునితో సహవాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే యోబు గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనములో చూచినట్లయితే, నరులు దేవునితో సహవాసము చేయుట
నరులు దేవునితో సహవాసము చేయుట. మనము దేవునితో సహవాసము చెయ్యక, మనము దేవునితో ఒక చక్కని రిలేషన్, మరి ఆ బాండింగ్ను ఏర్పరచుకోలేక ఈరోజు ఒక క్రైస్తవునిగా నీ జీవితాన్ని మీరు నిర్మించుకుంటున్నారు. దేవునితో సహవాసం నరుడు కలిగి ఉండుట సమాధానాన్ని కలిగించిద్ది, మేలును కలగజేసిద్ది. అలాగే యోబు గ్రంథము 21వ అధ్యాయము మరి 14 నుండి 16 వచనాలు చూచినట్లయితే అక్కడ ఒక వాక్య భాగాన్ని మీ కొరకు చదివి వినిపిస్తున్నాను. 21వ అధ్యాయము 14 నుంచి 16 వచనము చూస్తే, వారు శ్రేయస్సు కలిగి తమ దినములో గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వారు నీ మార్గములను గూర్చి జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగునని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. గమనించండి, వారి క్షేమము వారి చేతిలో లేదు. ఈరోజు ఒక చక్కని క్షేమమును మనము కలిగి ఉండాలంటే దేవునితో సహవాసము చేయాలి. దేవునితో సహవాసము చేసినప్పుడే మన జీవితానికి కావలసినటువంటి సమాధానం, సంతోషం, ఆరోగ్యం, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మేలును మనము అనుభవిస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనాన్ని చూచినట్లయితే, సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఏ స్థితిలో పిలువబడ్డాం ఆ స్థితిలోనే దేవునితో సహవాసమును కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యం. నరులు దేవునితో సహవాసం, అలాగే మరి మనుష్యుడు, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడేనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. 17వ వచనములో కూడా చూచినట్లయితే, అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతి వానిని ఏ స్థితి అందు పిలిచెనో ఆ స్థితి అందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. సంఘములో నీవు ఏ స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలో ఉంటేనే నీవు దేవునితో సహవాసము చేయగలుగుతావు. దేవునితో సహవాసము చేయుట మనకెంతో మేలు, సమాధానం, సంతోషం. అట్టి సంతోషం, సమాధానమును మనము కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తులో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన, జీవము కలిగిన స్వామి, మీ కొందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలమున నీ ప్రియ బిడ్డలు నీ యొక్క మాటలు వినుచుండగా వారికి కావలసినటువంటి ఒక చక్కని సహవాసమును మీతో వారికి దయచేయమని, అలాగే సమాధానమును, మేలును అనుగ్రహించి వారి దినములన్నిటినీ కృపాక్షేమములు వారి వెంట వచ్చినట్లు వారిని దీవించమని, నీతో సహవాసమును
వారు కోల్పోక ఒక మంచి సహవాసము కలిగి ఉండుటకు సహాయము చేయమని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.